ఓం శ్రీ మాత్రి నమః. రేపు ఎంతో శక్తివంతమైన సోమవతి అమావాస్య. మీనరాశి వారికి అఖండ రాజయోగం. జూన్ నెల పూర్తి అయ్యేలోపు మీ జీవితంలో వచ్చే 4 ముఖ్యమైన మార్పులు. అసలు ఈ మీనరాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాల గురించి కూడా ఈ వీడియో ద్వారా మనం క్లియర్గా ఇప్పుడు తెలుసుకుందాం. రేపు శక్తివంతమైన సోమవతి అమావాస్య మొదలుకొని ఆధ్యాత్మికంగా ఈ రోజైతే ఎంతో విశేషమైనదిగా భావిస్తారు. ఈ సమయంలో మీలో కొత్త ఆలోచనలు, కొత్త ఆశలు మరియు జీవితంలో సానుకూలమైన మార్పులను ఆహ్వానించే సమయంగా ఉండవచ్చు. చాలా కాలంగా ఆగిపోయిన పనులు మళ్ళీ వేగంగా పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ కృషికి తగిన ఫలితం లభిస్తుందనే నమ్మకం మీలో పెరుగుతుంది. మొదటి ముఖ్యమైన మార్పు ఏమిటి అంటే ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల కనిపిస్తోంది. ఇప్పటి వరకు కూడా మీరు డబ్బు విషయంలో ఎదురైన ఇబ్బందులు క్రమంగా తగ్గుముఖం పట్టవచ్చు. నిలిచిపోయిన బాకీలు రావడం, కొత్త ఆదాయ మార్గాలు కనిపించడం లేదా ఉద్యోగంలో అదనపు బాధ్యతలతో పాటుగా మంచి గుర్తింపు రావడం వంటి అవకాశాలు కూడా ఏర్పడవచ్చు. మీరు చేసే ప్రతి నిర్ణయంలో కూడా జాగ్రత్తగా ఉంటే ఆర్థికంగా మరింత బలపడే అవకాశం అయితే కనిపిస్తోంది. రెండవ ముఖ్యమైన మార్పు, కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం. చాలా రోజులుగా మీతో దూరంగా ఉన్న బంధువులు లేదా స్నేహితులు కూడా మళ్ళీ మీ జీవితంలోకి వచ్చే సూచనలు కూడా కనిపించవచ్చు. కుటుంబంలో అపార్థాలు అనేవి తొలగి పరస్పర అవగాహన పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఒక్క శుభవార్త లేదా శుభకార్యానికి సంబంధించిన చర్చ ఇంట్లో చాలా ఆనందాన్ని కూడా నింపవచ్చు. మూడవ ముఖ్యమైన మార్పు, ఉద్యోగం, వ్యాపారం మరియు కెరియర్లో పురోగతి కనిపిస్తుంది. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అవకాశం అకస్మాత్తుగా మీ ముందుకు రావచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్, కొత్త ఉద్యోగ అవకాశాలు లేదా వ్యాపారంలో లాభదాయకమైన ఒప్పందాలు కుదిరే అవకాశం కూడా ఉంటుంది. మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు మీకు సహాయాన్ని అందించే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. నాలుగవ ముఖ్యమైన మార్పు, అదృష్టం మరియు ఆత్మవిశ్వాసం పెరగడం. ఇటీవల వరకు కూడా మీకు అసాధ్యం అనిపించిన పనులు కూడా ఇప్పుడు సాధ్యం అవుతున్నట్లుగా అనిపించవచ్చు. మీరు తీసుకునే నిర్ణయాలలో స్పష్టత అనేది పెరుగుతుంది. దేవుడిపైన విశ్వాసంతో కష్టపడి పనిచేస్తే లక్ష్యాల వైపు వేగంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మీలోని భయం తగ్గి కొత్త ఆరంభాలకు సిద్ధం అవుతారు. ఈ సోమవతి అమావాస్య సందర్భంగా శివుడిని మరియు పితృదేవతలను కూడా స్మరించుకుని సాధ్యమైనంత వరకు కూడా దీపాన్ని వెలిగించడం, ప్రార్థన చేయడం లేదా దానం చేయడం వంటి సత్కార్యాలు చేయడం వలన చాలామంది ఆచారాలలో భాగంగా భావిస్తారు. ఇది మనకు ప్రశాంతతను, మనస్సుకు శాంతిని, సానుకూలమైన భావనను కూడా కలిగించవచ్చు. మీనరాశి వారికి ఈ జూన్ నెల ముగిసే లోపుగా కొత్త ఆశయాలు, కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు మరియు జీవితాన్ని ముందుకు నడిపించే మార్పులు కనిపించే సూచనలు కూడా ఉన్నాయని జ్యోతిష్య విశ్వాసాలు చెబుతున్నాయి. అయితే జీవిత ఫలితాలు వ్యక్తిగత పరిస్థితులు, నిర్ణయాలు మరియు కృషిపైన ఆధారపడి కూడా ఉంటాయి. కాబట్టి ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు సాగండి. మీ శ్రమే మీకు నిజమైన రాజయోగాన్ని తీసుకొస్తుంది. ముఖ్యంగా మీ జీవితంలో కీలకమైనటువంటి ఒక వ్యక్తి ప్రవేశించే అవకాశం అయితే మీకైతే సమయంలో కనబడుతుంది. ఆర్థిక సహాయం లేదా విలువైన సలహా రూపంలో ఉపయోగించవచ్చు. చాలా కాలంగా కూడా నిలిచిపోయిన ఒక పని అనుకోకుండా పూర్తి కావడం వలన మీలో కొత్త ఉత్సాహం నిండుతుంది. మీ ప్రతిభను గుర్తించే వారు పెరుగుతారు. మీ గురించి తప్పుగా అనుకుంటున్న వారు కూడా మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపడే పరిస్థితి రావచ్చు. ఆర్థికంగా చూస్తే జూన్ నెల చివరి వారాలు మీకు కొంత ఊరటనిచ్చే సమయంగా మారవచ్చు. రావలసిన డబ్బు చేతికి రావడం, కొత్త ఆదాయ మార్గాలు కనిపించడం లేదా కుటుంబ అవసరాల కోసం చేసిన కష్టానికి ఫలితం దక్కడం వంటి అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా ఆలోచించి ఉపయోగించుకుంటే భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కుటుంబ పరంగా కూడా మంచి మార్పులు అనేవి కనిపించవచ్చు. చాలా రోజులుగా మాట్లాడని ఒక బంధువు లేదా ఒక స్నేహితుడు తిరిగి మీ ఇంట్లో సంప్రదింపులు జరపవచ్చు. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించి చర్చలు కూడా మొదలయ్యే అవకాశం ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి లేదా కొత్త సంబంధాల కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి కూడా సానుకూలమైన పరిణామాలు కనిపిస్తాయి. ఈ పవిత్రమైన రోజున శివుని భక్తితో స్మరించడం, సాధ్యమైనంత వరకు కూడా పేదలకు అన్నదానం చేయడం లేదా ఒక చిన్న దీపాన్ని వెలిగించి ప్రార్థించడం వలన మనసుకు ప్రశాంతత అనేది లభిస్తుందని చాలామంది విశ్వసిస్తారు. సానుకూలమైన ఆలోచనలతో, ధైర్యంతో ముందుకు సాగితే ఈ కాలం మీ యొక్క జీవితంలో గుర్తుండిపోయే మలుపును కూడా మారవచ్చు. మీనరాశి జాతకులకు ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకున్నారు కదండి. ఇక ఈ రాశి జాతకుల యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి.
మీనరాశి ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు. ఈ మీనరాశి వారి జీవితంలో ఈ సమయంలో కలగబోయే మార్పులు చూసేశారు కదండి. ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అంటే, మీనరాశి వారి చేతులు పాదాలు చాలా పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైన తల వెంట్రుకలు వీరు కలవారుగా కూడా ఉంటారు. ఈ రాశి వారు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటుంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలో అసలు ఉండదు. వీరు చాలా భయపడిపోతూ ఉంటారు. కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం. ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేసుకుంటూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేస్తారు. ఇలా లేకపోతే వీరికి ఏమీ తోచదు. ఏదైనా పని చేయాలి అంటే వీరికి ఎవరైనా సరే తోడు ఉండాలి. ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు. మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం కూడా ఉండదు. ఈ రాశి వారికి విశ్రాంతి అనేది చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఒత్తుబరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. సంసార జీవితం వీరికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పవచ్చు. వీరు కుటుంబ అవసరాలకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇస్తారు. మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వీరి జీవితాన్ని సమూలంగా మార్చివేస్తుంది. అంతేకాదు సమూల మార్పును తెస్తుంది. వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని కూడా చూపిస్తారు. ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం చాలా అధికంగా ఉంటుంది. అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడిపోతూ ఉంటారు. పనులను ఎక్కువగా చేయడం వలన అతి వేగంగాను తొందరగాను చేయడం వల్ల వీరు ఎప్పుడూ కూడా అలసిపోతూ ఉంటారు కూడా. వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి. వంశపారంపర్యంగా లభించిన ఆస్తులు వీరు వృద్ధి చేస్తారు. చాలా కాలంగా నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు. వంశగౌరవం మంచితనం వీరిని చాలా కాలం ఆదుకుంటుంది. ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు. ఆ విధంగా వీరు విశ్వసిస్తారు. చివరకు వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు. మీనరాశి వారి సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం చేత వీరి యొక్క సమయాన్ని కూడా వృధా చేసుకుంటూ ఉంటారు. ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు భారీ విగ్రహంగా చాలా పెద్దగా ఉంటారు లేదా చాలా బక్కపలచగా ఉంటారు. తీక్షణమైన చూపులను కలవారుగా ఉంటారు. రేవతి నక్షత్రంలో జన్మించిన వారు కొద్దిగా ఎత్తుగా ఉంటారు. కొద్దిగా వయసు వచ్చిన తర్వాత స్థూలకాయలు అవుతారు. గుండ్రటి ముఖము, విశాలమైనటువంటి నుదురు ఉంటాయి. మనసులోని భావాలు మనకు ముఖంలో చాలా స్పష్టంగా కనపడతాయి. మీనరాశి వారికి అధిపతి గురువు కావున కనకపుష్య రాగాన్ని ధరించాలి. కనకపుష్య రాగాన్ని బంగారంతో చూపుడు వేలుకు ధరిస్తే మీకు మేలు జరుగుతుంది. మీనరాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష, ఉత్తరభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష, రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. చూసారు కదా, మీనరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.